మరో బిగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. మొత్తానికి సీఎం కేసీఆర్ ఒంటరైపోయాడా అనేటువంటిది ప్రశ్న తలెత్తుతూ ఉంది. ఎందుకంటే జాతీయ రాజకీయాలను మార్చే దిశగా ప్రయత్నం మొదలు పెట్టానని స్పష్టంగా చెప్పిన సీఎం కేసీఆర్ ప్రయత్నాలు బెడిసికొట్టినట్టుగా తెలుస్తూ ఉంది. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల వైపు అడుగులేస్తూ ఎవరెవరిని కలిశారో, ప్రధానంగా రాజకీయ పార్టీ నేతల్ని ఏ రాష్ట్ర ముఖ్యమంత్రులతో భేటీ అయ్యారో, ప్రస్తుతం వారంతా కూడా కాంగ్రెస్తో పాటే కలిసి ముందుకు వెళ్ళడానికి సుముఖంగా ఉన్నట్టు ఉన్నట్టుంది. స్పష్టంగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కాంగ్రెస్ లేకుండా బీజేపీకి దేశంలో ప్రత్యామ్నాయం లేదు, బీజేపీని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్తో కలిసే వెళ్ళాలి, అదే ప్రధానమైనటువంటి ప్రత్యామ్నాయం అంటూ శరద్ పవార్ చెప్పినటువంటి నేపథ్యంలో తర్వాత జరిగినటువంటి వరుస పరిణామాలను కనుక మనం గమనిస్తే, జేఎం జార్ఖండ్ ముక్తి మోర్చాకి సంబంధించి హేమంత్ సోరెన్ కూడా చాలా స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు. బీజేపీని కేంద్రంలో ఢీకొట్టాలి అంటే ఖచ్చితంగా కాంగ్రెస్తో కలిసి వెళ్లాల్సిందే అనేటువంటిది స్పష్టం చేస్తూ ఉన్నారు. దాంతోపాటు ఎస్పీ సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ కూడా సోనియా గాంధీతో భేటీ అయ్యారు. ఇదే అంశంపైన చర్చించినట్టుగా సమాచారం ఉంది. కానీ ఇప్పటికే ఈ నేతలందరినీ సీఎం కేసీఆర్ వరుసగా కలిశారు. జేఎంఎం జార్ఖండ్ ముక్తి మోర్చాకి సంబంధించి హిమంత్ సోరెన్ని, అలాగే ఎన్సీపీ శరద్ పవార్ని, మహారాష్ట్ర వెళ్ళి ఠాకరేతో పాటు వీరందరినీ కలిసి అనేక సందర్భాల్లో చర్చించినటువంటి సందర్భం ఉంది. డిఎంకే పార్టీ తమిళనాడుకు వెళ్ళినటువంటి సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులతో వెళ్ళి అక్కడ స్టాలిన్తో కూడా చాలా స్పష్టంగా ఇదే అంశంపై చర్చించినప్పటికీ కూడా ఢిల్లీలో మొన్న డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి పార్టీ ఆఫీస్ ఓపెనింగ్కి డైరెక్ట్గా స్వయంగా సోనియా గాంధీని ఆహ్వానించడంతో వీరంతా కాంగ్రెస్తోనే కలిసి ముందుకు వెళ్ళనున్నట్టుగా తెలుస్తూ ఉంది, స్పష్టమవుతా ఉంది. ఇక మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రితో అనేక సందర్భాల్లో అనేక అంశాలపై మాట్లాడామని చెప్పినప్పటికీ అక్కడ కూడా వారు కూడా కాంగ్రెస్ లేకుండా కష్టం, బీజేపీకి ప్రత్యామ్నాయం ప్రస్తుతం లేదు, కాంగ్రెస్తో కలిసి వెళ్తేనే బీజేపీని ఢీకొట్టొచ్చు, ఎదుర్కోవచ్చు అనేటువంటిది వాళ్ళు స్పష్టంగా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. మరోవైపు సీఎం కేసీఆర్ కూతురు కవితను, ఎమ్మెల్సీ కవితను యూపీ పంపించి అఖిలేష్ యాదవ్తో మరోసారి చర్చలకు పంపనున్నట్టుగా జాతీయ మీడియాలో వార్తలు కూడా వస్తున్నటువంటి సందర్భంలో అసలు కేసీఆర్ స్టెప్ ఎలా ఉంది అనేటువంటిది చర్చ జరుగుతూ ఉంది. ఏకంగా జాతీయ రాజకీయాల మార్పు దిశగా అడుగులేస్తున్నాను, జాతీయ రాజకీయాలను మారుస్తాను అనేటువంటి చెప్పిన కేసీఆర్కి ఎవరు సహకరించడం లేదు, అంటే కేసీఆర్ను ఎవరు నమ్మడం లేదా అనేటువంటి ఒక చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నట్టు సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. కేరళ ముఖ్యమంత్రితో కావచ్చు, మిగతా ముఖ్యమంత్రులతో ఇలా అనేక మందితో భేటీ అయ్యే ప్రయత్నం చేశారు కేసీఆర్. కానీ ఎవరు కూడా కేసీఆర్ను నమ్మడం లేదు కేంద్ర రాజకీయాల్లో అనేటువంటిది. కేవలం టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వరకే పరిమితం అయ్యేటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కేంద్ర రాజకీయాల్లో ఏ రాజకీయ పార్టీ ఏ నాయకుడు కూడా కేసీఆర్తో కలిసి ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా లేనట్టుగా స్పష్టమవుతున్నట్టు చాలా స్పష్టంగా. ఇక ఇదే అంశానికి సంబంధించి మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు బండారు రామ్మోహన్ గారు, విశ్లేషకులు మనతో పాటు జాయిన్ అయ్యారు. అలాగే కపిలవాయి దిలీప్ కుమార్ కూడా మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ సీనియర్ నేత ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. ఇద్దరిని అడిగేటువంటి ప్రయత్నం చేద్దాం. మొదటగా కపిలవాయి దిలీప్ గారు, మీరు చెప్పండి, కేసీఆర్ తీసుకున్నటువంటి ఏదైతే స్టెప్ తీసుకున్నారో కేంద్ర రాజకీయాలను మారుస్తాను, అసలు మరొక ప్రత్యామ్నాయ వేదిక తీసుకొస్తాను, అందరినీ కలిసి ఒక్క తాటిపైకి తెస్తాను అనేటువంటి మాట చెప్పారు. ప్రస్తుతం చూస్తే కేసీఆర్ కలిసినటువంటి ఏ రాజకీయ పార్టీ నేత కూడా ఈయనతో కలిసి ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా లేరు. ప్రధానంగా వారంతా కాంగ్రెస్ వైపు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నట్టు స్పష్టంగా సంకేతాలు ఇస్తూ ఉన్నారు. ఏం చెప్తారు? జాతీయ రాజకీయాల లోపల ఎవరి ప్రాధాన్యత అంశాలు వాళ్ళకు ఉంటాయి. మనం వెళ్ళి అడిగినంత మాత్రం తమిళనాడు వాళ్ళు మనం పెట్టినవారు, లేదా ఒరిస్సా వాళ్ళు మనం పెట్టినవారు, వాళ్ళకు కేంద్రంలో అధికారం ఉన్న పార్టీతో రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి. ఈవెన్ అపోజిషన్ లో ఉన్నవాడు కూడా అంత తేలిగ్గా కేంద్రంతో కన్ఫ్రంటేషన్ పెట్టుకోడు. కాబట్టి యాజ్ ఇట్ ఈస్ గా బీజేపీకి వ్యతిరేకంగా ఫ్రంట్ కట్టడం అనేది అతి కష్టం. సరే, ప్రయత్నం చేయడంలో ఆయనకున్న హక్కును ఎవరు కాదనలేదు. గతంలో ఉన్న అనుభవాన్ని కూడా మనం చూసుకున్నట్టయితే మీరు చూడండి, ఆయన కేసీఆర్ యూపీఏ 1 లో ఆయన తెలంగాణ రాకముందు అందులో భాగస్వామి. యూపీఏ 1 కూడా ఆయన జాతీయ రాజకీయాలకు డిస్పోజ్ అయ్యాడు. ఆ రోజుల్లో కూడా ఆయన బీహార్ ఎలక్షన్స్ ఉంటే లాలూకి ఎలక్షన్ పట్టి పంపాడు, ఎంపీలకు హెలికాప్టర్ ఇచ్చి పర్యటనలకు పంపాడు. అప్పుడు 5 ఎంపీలు ఉండేవాడు, ఈయన తప్పితే ఇక 4 ఉండేవాడు. నరేంద్ర అయిన తప్ప మిగిలిన 3 ఎంపీలు హెలికాప్టర్లు పర్యటించి బీహార్ లో ప్రచారం కూడా చేసింది. ఆ తర్వాత ఆయన లాలూ ఇంటికి వెళ్ళి ఒక చిన్న ప్రెషర్ గ్రూప్ పెడదాం విదిన్ యూపీఏ 1 లో, లేకపోతే కాంగ్రెస్ మన మాట వినదంటే ఆయన చూద్దాంలేండి అన్నాడు. బయటకు వచ్చి ఆయన ప్రెస్ పెట్టాడు నేషనల్ మీడియాలో, ఫిషర్స్ ఇన్ యూపీఏ 1 అంటే ప్రకంపనలు, యూపీఏ 1 లో ప్రకంపనలు, కేసీఆర్ ఆధ్వర్యంలో ఒక త్వరలో ప్రెషర్ గ్రూప్ అని వచ్చింది. అప్పుడు లాలూకు
అహ్మద్ పటేల్ ఫోన్ చేస్తే లాలు వెంటనే నేషనల్ మీడియాని పిలిచి అసలు నేను అనలేదు లేదు, ఆయన అబద్ధాలు చెప్తున్నాడు, ఎట్లయితే మా పీయూష్ గోయల్ ఇప్పుడు ఆయన అబద్ధాలు చెప్తున్నాడు ధాన్యం గురించి అన్నాడు, అట్లా అన్నాడు. సబ్ బోగస్ హై, బక్వాస్ హై, కేసీఆర్ తో చాయ్ పీని ఆయా మేరే పాస్ అన్నాడు. చాయ్ పే చర్చ తప్ప వేరే చర్చ జరగలేదు అన్నాడు. ఆ తర్వాత ఇదే పద్ధతిలో ఆయన ఆ రోజుల్లో కరుణానిధి కూడా కలిసాడు. నేను ఎందుకు చెప్పగలుగుతున్నా ఇంత కాన్ఫిడెంట్ గా మీకంటే ఐ వాజ్ దిస్ ప్రైవేట్ సెక్రటరీ. ఆయన అంటే నేను పోయాను, లాలు ఇంటికి వెళ్ళాను, కరుణానిధి వాళ్ళ ఆఫీస్ డిఎంపీ ఆఫీస్ కూడా వెళ్ళాను. అప్పుడు కూడా ఆయన ఇదే పద్ధతిలో మనందరం కలిసి ఒక ఫ్రంట్ పెట్టాలి, ప్రెషర్ గ్రూప్ అంటే ప్రెషర్ గ్రూప్ విత్ ఇన్ ద యూపీఏ అన్నాడు. అంటే కరుణానిధి గారు సరే చూద్దాం చంద్రశేఖర్ అన్నాడు. మేము బయటకు వచ్చాం, స్టాలిన్ పక్క కూర్చోన్నాడు. 5 నిమిషాలు నాకు అహ్మద్ పటేల్ ఫోన్ వచ్చింది. దిలీప్ ఏం చేస్తున్నారు మీరు, ఈ దేశం అంతా తిరిగి మీరు కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఎట్లా యాక్టివిటీ చేయగలుగుతారు, మేము ఈ తెలంగాణ అంశాన్ని సీరియస్ గా పరిశీలిస్తుంటే మీరు మాకే నిప్పు పెడతారా అన్నాడు. అని నేను ఆ విషయాన్ని కేసీఆర్ చెప్పిన తర్వాత ఆయన ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీ మానుకున్నాడు, ఇంట్లో కూర్చున్నాడు. సో నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ ఆలోచనలు అప్పటి నుంచి ఉన్నాయి, బట్ ఆ ఎఫర్ట్స్ అప్పుడు కూడా ఆయన ఎవరిని నమ్మలేదు. ఎందుకంటే కేంద్రంలో ఆ రోజు అధికారంలో ఉన్న పార్టీలో వాళ్ళు ఉండి అధికార పార్టీ వ్యతిరేకంగా చేయరు. ఈ రోజు కూడా ఆయన చేస్తున్నది ఏంటి, దేశం అంతా తిరిగి యూపీఏ భాగస్వామ్య పక్షాలను చీల్చే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే కాంగ్రెస్ లేకుండా వాళ్ళు బయటకు వచ్చి ఒక జట్టు ఏర్పడతారా? తమిళనాడు పోయి కలవగానే బయటికి రాగానే వాళ్ళు చెప్పారు, స్టాలిన్ చెప్పాడు, తెల్లారే రాహుల్ గాంధీ పుస్తకావిష్కరణ జరిగింది, ఆయన అన్నాడు కాంగ్రెస్ లేనటువంటి మరో ఫ్రంట్ ఊహించలేమన్నాడు. అదే పదిలో ఇక్కడ అధికారంలో నిజానికి బీజేపీ కూడా వ్యతిరేకంగా ఉన్నటువంటి మహారాష్ట్రలో వెళ్ళి అక్కడ ఉద్ధవ్ ఠాక్రేని కలిస్తే తెల్లారి సంజయ్ రౌత్ అన్నాడు, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఇమాజిన్ ఏ ఫ్రంట్ వితౌట్ కాంగ్రెస్ అన్నాడు. అంటే ఆయనకున్న హక్కు, ఆయన చాలా పవర్ఫుల్ లీడర్, ఆయన తిరగచ్చు, ఏమైనా చేయొచ్చు, నాకు సంబంధం లేదు, కానీ మా మటుకు మేము మా అభిప్రాయం ఏదైనా సంజయ్ రౌత్ లాంటి వాడు చెప్పాడు. ఇట్లా ఆయన గతంలోనే ఇట్లాంటి పిచ్చి పనులు చాలా చేశాడు, ఈ మధ్య కాలంలో చేశాడు. ఆ ఫ్రంట్ కూడా పిచ్చుకుపోయింది మనం చూసాం. ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికల కంటే ముందు కూడా ఆయన అటు ఇటు పర్యటించాడు, రకరకాల ప్రకటనలు చేశాడు. పోయిన ప్రతి చోట ఇదే నెగటివ్ యాక్టివ్. తర్వాత ఎప్పుడైతే 5 రాష్ట్రాల ఫలితాల్లో ఒక పంజాబ్ తప్ప బీజేపీకి అనుకూల ఫలితాలు వచ్చాయో ఆయన ఈ రోజు ఫామ్ హౌస్ కే పరిమితమయ్యాడు తప్ప వడ్ల రాజకీయాన్ని ఎంచుకున్నాడు. లేదా ఆయన ఎవరు మన ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి సూచనల మేరకు వడ్లని మరోటని మెదలే లేదు ప్రైమ్ మినిస్టర్ కానీ, లేదా బంగాళాఖాతంలో బీజేపీని ఇసిరేస్తాని, ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు, గవర్నర్ వ్యవస్థను కించపరచడం, మహిళా గవర్నర్ కూడా కించపరచడం, అవమానపరచడం. ఈ రోజు లేటెస్ట్ గా కాంట్రవర్సీ ఏంటంటే తెలంగాణ కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ వైపు పోతుంది. ఎందుకంటే ఆమె అన్నది నేను చాలా శక్తివంతురాని, కానీ ఆ శక్తి ఏ విధంగా ప్రదర్శిస్తుందో మనది తెలియదు. ఈ విధమైన పిచ్చి పిచ్చి పనులు చేస్తే ఆమె శక్తిలో ఒక బాణం తీసి ప్రయోగిస్తే కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ ఏర్పడుతుంది. ఆమె చేయాలని నేను అనుకోవట్లేదు, ఎలక్టెడ్ గవర్నమెంట్ ను డిస్టర్బ్ చేయాలని కూడా నేను ఆశించట్లేదు. కానీ ఒక పద్ధతి, ఒక వ్యవహారం ఉంటుంది కదండి. దేశ రాజకీయాలు అన్నప్పుడు మనం గవర్నర్ వ్యవస్థ అన్నప్పుడు అవతల పార్టీని గౌరవించాలి, బీజేపీని గౌరవించాలి. అవసరం ఉంటే మనం వాళ్ళతో మంచిగా ఉండి 4 పనులు ఎక్కువ చేయించుకోవాలి, రాష్ట్రానికి అదనపు నిధులు కానీ మరొకటి కానీ తెచ్చుకోవాలి. కానీ ఈ విధంగా కన్ఫ్రంటేషన్ యాటిట్యూడ్ తో అటు కేంద్రంతో ఉన్న తగాదా, ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ హెడ్ తమిళసైతో తగాదా, ఈ రకంగా మీరు చూస్తే డూ యూ ఎండార్స్ హిస్ బిహేవియర్ అండ్ హిస్ యాటిట్యూడ్ అండ్ హిస్ యాక్టివిటీ? నేనైతే చాలా విచారపడుతున్నాను. ఎందుకంటే ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా తెలంగాణ అనేది అన్ని రకాల అభివృద్ధి చెందాలనుకున్నా తప్ప ఈ విధమైనటువంటి అరాచక పరిపాలన, నియంత పరిపాలన, ధృతరాష్ట్ర పరిపాలనలో మనం మునిగి తేలాలని, తద్వారా తెలంగాణకు ఉన్నటువంటి ఒక అద్భుతమైన చరిత్ర మీద మాయని మచ్చలాగా ఈయన మిగిలిపోతుంటే చూసి నేత ఆవేదన చెంది. ఎస్, అదే ప్రస్తుతానికైతే అలాగే కనిపిస్తోంది. ఎందుకంటే కేసీఆర్తో కలిసి నడవడానికైతే ఎవరు సిద్ధంగా లేనట్టుగా స్పష్టమైన సంకేతాలు వస్తున్నటువంటి నేపథ్యంలో దీనిపైన చర్చిద్దాం మరింతగా. కేసీఆర్ ఒంటరి అయిపోయారు, కేంద్ర రాజకీయాల్లో మారుస్తానంటూ ఢిల్లీ వెళ్ళి కూర్చున్నటువంటి పరిస్థితి. ఈ రోజైతే కేసీఆర్ను ఎవరు నమ్మడం లేదు కేంద్ర రాజకీయాలకు సంబంధించినటువంటి విషయంలో, ఒంటరి అయిపోయారనేటువంటి విషయంపైన. ఇది ప్రస్తుతం కేసీఆర్ ఒంటరయ్యారు కేంద్ర రాజకీయాలు అనేటువంటి అంశంపైన మాట్లాడుతూ ఉన్నాం. ప్రస్తుతం మనతో పాటు బండారు రామ్మోహన్ గారు, విశ్లేషకులు, ఐదరెడ్డి టీపీసీసీ అధికార ప్రతినిధి, అలాగే కపిలవాయి దిలీప్ గారు బీజేపీ నేత మనతో పాటు ఉన్నారు. ఇక బండారు రామ్మోహన్ గారిని అడిగేటువంటి ప్రయత్నం చేద్దాం. బండారు రామ్మోహన్ గారు, ఏం చెప్తారు మీరు ఒక విశ్లేషకులుగా? జరుగుతున్నటువంటి పరిణామాలను ఏ రకంగా విశ్లేషించేటువంటి ప్రయత్నం చేస్తారు? కేసీఆర్ వేస్తున్నటువంటి అడుగులు నిజంగా 3 అడుగులు ముందుకేస్తే 6 అడుగులు వెనక్కి వచ్చినట్టు కనిపిస్తూ ఉంది జాతీయ రాజకీయాల అంశానికి సంబంధించి. మధు గారు, మీరు అన్నట్లే రాజకీయాల్లో 3వ ఫ్రంట్ గతంలో కట్టారు, ఇప్పుడు కట్టే ప్రయత్నం చేస్తున్నారు. అసాధ్యం ఏమీ కాదు, కానీ కష్టసాధ్యం. ఇవాళ మీరు అన్నట్లే ఎక్కే గడప దిగే గడపగా మారింది మన కేసీఆర్ పరిస్థితి. మొత్తం దేశం అంతా ఇటు ఉత్తర భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో నవీన్ మన పట్నాయక్ గారి నుంచి మొదలు పెడితే చాలా మంది ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నాయకులు కలిసి వచ్చారు, కానీ ఫలితం శూన్యం అవుతుంది. ఎందుకంటే రాజకీయాలు అనేది సోషల్ కెమిస్ట్రీ అంటారు.
రాజకీయాల్లో ఒకటి ఒకటి రెండు కాదు, ఒకసారి 11 అవుతుంది, ఒక్కసారి 0 అవుతుంది. అట్లా మైనస్ మైనస్ ప్లస్ అయినట్టు, ప్లస్ ప్లస్ మైనస్ అయినట్టు రాజకీయాలలో సోషల్ కెమిస్ట్రీ కనుక మనం అనుకున్నట్టు పరిణామాలు ఉంటాయి. కనుక కేసీఆర్ అనుభవించడే కానీ ఇందులో వేరే అవకాశం ఎక్కువ ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లో అప్రతిహతమైన అధికారాన్ని అనుభవిస్తూ ఇవాళ మొన్నటి 5 రాష్ట్రాలు ఎన్నికల్లో పంజాబ్ మినహా మిగతా 4 రాష్ట్రాలు బీజేపీకి వచ్చాయి. కనుక మరొకసారి 17 రాష్ట్రాల్లో ఇవాళ అధికారంలో ఉన్నది. మరో 2-3 రాష్ట్రాల్లో మనకు మిగతా మిత్రపక్షాలతో కలిసి ఉన్నది. కనుక ఈ దేశంలో కేసీఆర్ ప్రయత్నాలు ఫలించవాలి. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలకు కొన్ని పరిమితులు ఉంటాయి. ఇప్పటికే జాతీయ పార్టీలు అన్ని కూడా ప్రాంతీయ పార్టీలాగా వ్యవహరిస్తున్నాయి. నది అవతల మాట నది యువతల మాట మాట్లాడుతున్నారు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ. నేను పూర్తిగా నేను చెప్తున్నాను. కనుక ప్రాంతీయ పార్టీలకు మరింత సంకుచిత ధోరణి ఉంటుంది, మరింత ఏదైతే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమవుతాయి. అందుకనే మీరు చూడండి, ఇన్ని రోజులుగా మొట్టమొదటి ప్రాంతీయ పార్టీలకు ఆద్యులైన మన అన్నా డిఎంకే కానీ అన్నా డిఎంకే కానీ ఇతర మనకు ద్రవిడ పార్టీలు అన్ని కూడా రాష్ట్రానికి పరిమితం అవుతూ కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా వారి పనిని వెళ్ళదీసుకుంటున్నారు. అది నిజమైన రాజకీయం, నిజమైన చాణక్యం తమిళనాడు రాజకీయ పార్టీలది. కానీ చాలా సార్లు దేశవ్యాప్తంగా రకరకాల ప్రయత్నాలు చేశారు. 3వ ఫ్రంట్ అన్నారు. ఇదే శరద్ పవార్ ఇవాళ కాంగ్రెస్ లేని ప్రతిపక్షం లేదు అని అన్న ఆయనే కాంగ్రెస్ తో విభేదించి సోనియా గాంధీ విదేశీయతను ప్రశ్నించి బయటకు వెళ్ళారు. అట్లాగే సల్మాన్, వీళ్ళందరూ చట్టుకట్టిన వాళ్ళు. కానీ చివరాఖరికి ఏం తెలుసుకున్నారు? ఎవరిని ఎదిరించాలన్నా ఖచ్చితంగా కాంగ్రెస్ ఒక కీలకమైన శక్తి, తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా కూడా వారితో కలిసి పనిచేయాలని నిర్ణయం. అదే అంటున్నారు. ఇంతకుముందు మన దిలీప్ గారు, ప్రశాంత్ కిషోర్ బీజేపీ వచ్చే 22 దశాబ్దాల పాటు ప్రభావం చూపెడుతుంది దేశవ్యాప్తంగాని స్పష్టంగా ఆయన కాంగ్రెస్ పనిచేసే క్రమంలో అన్నాడు. అందుకని ఇక్కడ ఏమవుతుందంటే మనకు ఇప్పుడు కొత్తగా రాజకీయ ఫ్రంట్ కట్టే క్రమంలో ఒకనాడున్న పరిస్థితులు ఇప్పుడు లేవు. నేను ఒక 45 ఏళ్లుగా రాజకీయ విశ్లేషణగా రాజకీయాలు దగ్గరగా చూస్తున్న వాటికి చెప్తున్నాను. ఇప్పుడున్న పరిస్థితులలో 3వ ఫ్రంట్ అసాధ్యమే నేను అంటున్నాను. ఎందుకంటే దానికి చారిత్రక కారణం చెప్పాలి. గతంలో ఎన్టీ రామారావు, అంతకుముందు జనతా ప్రయోగం ఒకటి చూసాం మనం. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉంటూనే నేషనల్ ఫ్రంట్ అని బయటకు వెళ్తే మనకు దక్షిణ భారతదేశం నుంచి ఒక అవరోధం ఉంటుంది. దక్షిణ భారతదేశం వాళ్ళు జట్టుకట్టే ప్రయత్నంలో ఉత్తర భారతదేశం వాళ్ళ ఆధిపత్యం ఎక్కువ ఉంటుంది, అందులో కొంచెం అవరోధం ఉంటుంది. కనుకనే ఆనాడు వేరే వాళ్ళను పిపి సింగ్ లాంటి వాళ్ళ ముందుగా తీసుకురాగలిగింది. కానీ తానకు తాను ఎన్టీ రామారావు గారు జాతీయ రాజకీయాల్లో ఎంత కీలక పాత్ర పోషించినా కూడా తాను ప్రధానమంత్రి కాలేదు. అట్లానే చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉంటూనే ఆయన చాణక్యంతో ఏం చేశారంటే అక్కడ ఫ్రంట్ కడుతూనే తాను బేస్ కోల్పోలేదు. కానీ ఇప్పుడు ఏమైతుందంటే కేసీఆర్ గారు కర్ర మీద కత్తిసాము కర్రసాము 2 ఒక్కసారి చేద్దాం అనుకుంటున్నారు. అట్లాగే 2 పడవల మీద కాళ్ళు పెడదాం అనుకుంటున్నారు. ఇది చాలా నష్టం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ పోతుంది అక్కడ. చాలా సార్లు ఆయన జాతీయ రాజకీయాలకు పోతామనుకుంటున్న ప్రతిసారి ప్రకటన చేసిన ప్రతిసారి ఇక్కడ కేటీఆర్ ముఖ్యమంత్రి ఎవరైనా సమస్య వచ్చింది, దాంతో ఒకసారి చేతులు కాల్చుకున్నారు. ఏది కేటీఆర్ పేరు రావడం, ఆ తర్వాత ఈటల రాజేంద్ర గారి పేరు రావడం, ఇవన్నీ కూడా దాంతో ఏమవుతుందంటే 2 చోట్ల విఫలమయ్యే పరిస్థితి ఉంది. కనుక ఇప్పటికైనా కేసీఆర్ తన ప్రయత్నాలు విరమించుకుంటారని నేను అనుకుంటున్నాను. కానీ ఏమైందంటే బీజేపీ మీద పగతో గతంలో సరిగ్గా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ లో ఏ తప్ప చేసిండ్రో 3.5 ఏళ్లు అంటగాకి బీజేపీతో 3.5 ఏళ్ల తర్వాత వైసీపీ రెచ్చగొడితే ముందుకొచ్చి బీజేపీతో తెగదెంపులు చేసుకుని ఎట్లా పదనమయ్యారో అచ్చంగా ఇక్కడ కూడా ఒక 5 ఏళ్లు, మొదటి 5 ఏళ్లు బీజేపీతో సఖ్యంగా ఉన్నారు. ప్రధానమంత్రిని స్వయంగా మిషన్ భగీరథ కార్యక్రమానికి కానీ రైల్వే లైన్ మనకు శంకుస్థాపన కానీ పిలిచిన ఆయన ఇవాళ పూర్తిగా అవినీతిని తెలుసుకుందామనే పరిస్థితి తయారైన సందర్భంలో కొన్ని రాజకీయ అవరోధాలు చాలా ఉన్నాయి. ఇవాళ ప్రాంతీయ పార్టీలకు అవరోధాలతో పాటు ప్రాంతీయ పార్టీల్లో ఇంకా ఉప ప్రాంతీయ పార్టీ మొదటిదాకా తెలుగు రాష్ట్రాల్లో ఉప ప్రాంతీయ పార్టీ ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణలో ప్రాంతీయ పార్టీ, ఇవాళ దీనికి కూడా చాలా అవరోధాలు ఉంటాయి. ఇది తెలిసి ఇవాళ ఒక రకంగా సాహసం చేస్తున్నారు. ఈ సాహసంలో కేసీఆర్ సఫలం అవుతారని అనుకోవట్లేదు. రాజకీయ పరిస్థితులుగా ఇవాళ 3 వర్గాలు ఇక్కడ మన రాష్ట్రంలో మన దేశంలో ఉన్నాయి. ఒకటేమో బీజేపీ అనుకూల బీజేపీ పార్టీకి స్నేహం చేసే పార్టీలు కొన్ని ఉన్నాయి. కాంగ్రెస్ అనుకూల కాంగ్రెస్ కు మనకు స్నేహం చేసే పార్టీలు, ఉదాహరణకు మనకు శరద్ పవార్ ఎన్సీపీ కానీ, ఇటు డిఎంకే కానీ తమిళనాడులో, అట్లాగే మనకు బీజేపీతోనైతే మనకు నవీన్ పట్నాయక్ ఒడిశా లాంటి ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు ఇట్లా ఉన్నారు. అంటే ఈ 2 వర్గాలకు చీలిపోయినాం. ముఖ్యమంత్రుడిగా లేకపోతే నాయకుడిగా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ఎట్లా ఉన్నాయంటే అయితే బీజేపీతోని లేకపోతే కాంగ్రెస్ ఉన్నాయి. ఈ 2 కాకుండా ఉన్న పార్టీ చాలా తక్కువ. ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆల్మోస్ట్ ఆల్ బీజేపీకి అనుకూలంగానే ఉన్నారు, సమస్య లేదు. వాళ్ళ ఆయన అవసరాలు రీత్యా కావచ్చు. కనుక
పూర్తిగా కేసీఆర్ లాగా ఇది తెగించి అటో ఇటో తెలుసుకుందామని రెండు పార్టీలతో నేను ఉండను అనే పరిస్థితులలో ఆయన ఒక్కడు తప్ప దేశంలో ఇంకెవరు లేరని నేను అనుకుంటున్నాను. ఎందుకు లేరంటే ఇవాళ ప్రాంతీయ పార్టీల ఆధిపత్యంలో ఒకరు ఏకంగా ఉదాహరణ చెప్తాను. మీరు మమతా బెనర్జీ కేసీఆర్ నాయకత్వం ఒప్పుకోదు కదా. మమతా బెనర్జీ గారు ఖచ్చితంగా కాంగ్రెస్ ను అట్లాగే బీజేపీ వద్దంటుంది, కానీ వారు దీన్ని ఒప్పుకోరు. రెండవది ఏంటంటే ఆపు రాజకీయాలలో ఈ ప్రాంతీయ పార్టీ మిగతా రాజకీయాలు చాలా తేడా ఉంది. మమతా బెనర్జీ రాజకీయానికి, కేసీఆర్ రాజకీయానికి, కేజ్రీవాల్ రాజకీయానికి చాలా తేడా ఉంది, మౌలికంగా విభేదం ఉంది. కనుక కేసీఆర్ గారికి కనీసం అపాయింట్మెంట్ కూడా కేజ్రీవాల్ ఇవ్వలేదంటే దానికి కారణం ఏంటంటే మీ రాజకీయాలు మాకు వద్దు బాబు, మీ డబ్బు రాజకీయాలు మీకు వద్దు, మేము విద్య ఆరోగ్యం గురించి పట్టించుకుంటాం, కాంగ్రెస్ లాంటి దాన్ని ఓడించడం సమస్య లేదని మూడో రాష్ట్రానికి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు వాళ్ళ కాంగ్రెస్ ఇతర ప్రతిపక్షంగా ఎదగాలని లేకపోతే జాతీయ పార్టీగా రావాలని వెంటనే కోరుకోవడం లేదు. దానికి అనుగుణంగానే మన గోవాలో 2 సీట్లే వచ్చినాయి, ఉత్తరాఖండ్ లో 1 సీటు కూడా రాలేదు. అట్లా చూసుకుంటే ఆపు యొక్క లక్ష్యం ఏంటంటే ఉత్తర భారతదేశంలోని ఢిల్లీకి దగ్గరగా ఉన్న పంజాబ్ కానీ హిమాచల్ ప్రదేశ్ లో మళ్ళీ మొదలు పెడుతున్నారు. అట్లా దులుకొద్దాం అనుకుంటున్నారు. కనుక కేజ్రీవాల్ వీళ్ళతో కలిసి రాడు, మమతా బెనర్జీ కేసీఆర్ నాయకత్వం ఒప్పుకోదు. ఇక మిగతా పార్టీలన్నీ కూడా ఏదో ఈ 2 కూటంలో దేనికో అనుబంధమైంది కనుక ప్రశాంత్ కిషోర్ ఒక రాజకీయ పరిశీలకుడుగా అన్న ప్రకారం 20 సంవత్సరం వచ్చే 2 దశాబ్దాల పాటు బీజేపీ ఏదో రకంగా అధికారంలో ఉంటుందని చెప్పలే, చాలా మంది దాన్ని వక్రీకరించారు, అధికారంలో ఉంటుందని చెప్పలే, కానీ 2 దశాబ్దాల పాటు బీజేపీ దేశ రాజకీయాలు ప్రభావితం చేస్తున్నది. అట్లాగే కాంగ్రెస్ లో ఉండే క్రమంలో కాంగ్రెస్ లోపాలు కూడా ఆయన చెప్పారు. రాహుల్ గాంధీ ఒక పెద్ద అవరోధంగా ఉన్నాడు అనేది కూడా స్పష్టంగా చెప్పారు. ఇవాళ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రశాంత్ కిషోర్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్లా సలహాలు ఇచ్చిండో అక్కడ అట్లాంటి సలహాలు ఇస్తూ ఇవాళ మన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పక్కన పెట్టి రావణ కాష్టంలాగా తయారు చేసి సలహాలు ఇస్తున్నారు నేను అంటున్నాను. ఇవాళ మొన్నటిదాకా టీఆర్ఎస్ కున్న పరిశీలకుడు కాంగ్రెస్ కి వెళ్ళారు. ముఖ్యంగా ఇంకొక విషయం చెప్పి ముగిస్తాను మాది గారు. ఇక్కడ ఏమవుతుందంటే ఆ కేసీఆర్ కు 2 పక్షాలు ఇక్కడ ఎదురున్నాయి. ఒకటేమో కాంగ్రెస్, ప్రధానంగా కాంగ్రెస్ కి ఇప్పటికీ ఓట్ బ్యాంక్ ఉన్నది, 20% వరకు ఓట్ బ్యాంక్ ఉన్నది. అట్లాగే 2014లో 21 సీట్లు, 2018లో 19 సీట్లతోని ప్రధాన ప్రతిపక్షంగా గెలిచింది. పార్టీ మారించారు, పార్టీ ఫిరాయింపు చేశారు, అది వేరు, కానీ ప్రజల్లో ఆ పార్టీకి ఆదరణ ఉంది. అట్లాగే 4 పార్లమెంట్ సీట్లతో గెలుచుకున్న బీజేపీకి ఆదరణ ఉంది. ఇవాళ కాదు, బీజేపీకి తెలంగాణ రాష్ట్రంలో మొదటి నుంచి బేస్ ఉన్నది, లేకుండా గెలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి వేరే పార్టీలతో. కనుక ఇవాళ 2 పార్టీలు తనకు ప్రధాన శత్రువు కనుక అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ ఇతర పక్షాలతో కలుపుకుందామంటే ఒక్క మమతా బెనర్జీ తప్ప, మమతా బెనర్జీకి దానికి అవరోధాలు ఉన్నాయి. మమతా బెనర్జీ గారు కేసీఆర్ ఒప్పుకోరు. కానీ ఇట్లా చూసుకుంటే ఆ ఇద్దరు కలిసి మిగతా వాళ్ళని కలుపుకోలేరు. ఇద్దరు కూడా నియంత మనస్తత్వం ఉన్నారు. ఇద్దరు కూడా ఒక ఫెడరలిజాన్ని కోరుకునే పరిస్థితులలో కాంగ్రెస్ ను బీజేపీకి సమానంగా వ్యతిరేకిస్తున్నారు. కనుక దేశవ్యాప్త పరిణామాలు, దేశవ్యాప్తంగా గతంలో జరిగిన మొత్తం చరిత్ర తీసుకుంటే మనకి ఈ ప్రయత్నం ఫలించదని నేను అనుకుంటున్నాను. ప్రాంతీయ పార్టీలకు పరిమితులు తెలుసుకొని కేసీఆర్ వ్యవహరిస్తే ఇప్పటికైనా సరే మన రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది నేను స్పష్టంగా అదైతే కనిపిస్తూ ఉంది. కానీ దేశ్కి నేత కేసీఆర్ అనేటువంటి రీతిలో వీరంతా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఫ్లెక్సీలు పెడతా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి సో కేసీఆర్ తీసుకున్నటువంటి స్టెప్ను ఎవరు స్వాగతించట్లేదు. కేసీఆర్ మరి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అనేటువంటి చర్చ కూడా పరిస్థితి. దేశ్క నేత కేసీఆర్ ఒంటరైపోయారా అనేటువంటి చర్చ నడుస్తూ ఉంది. ఎందుకంటే దేశక నేత అనేటువంటిది అనేక సందర్భాల్లో చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. కేసీఆర్ ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ ఆయా ప్రాంతాల్లో, ఏ రాష్ట్రంలో పర్యటిస్తే ఆ ప్రాంతాల్లో ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. తమిళనాడు వెళ్తే తమిళనాడులో, అలాగే ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి ప్రాంతంలో ఎన్నికల సమయంలో అక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. గుజరాత్లో కూడా, గుజరాత్ నగరాల్లో కూడా కేసీఆర్ బర్త్డే సందర్భంగా అక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. హైదరెడ్డి గారు మీరేం చెప్తారు? కేసీఆర్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు బెడిసి కొడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎవరు కేసీఆర్ను నమ్మేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. శరద్ పవార్ స్పష్టంగా చెప్పారు. అలాగే జార్ఖండ్ ముక్తి మోర్చాకు సంబంధించినటువంటి హేమంత్ సోరెన్, జార్ఖండ్ ముఖ్యమంత్రి, ఆయన స్పష్టంగా చెప్తా ఉన్నారు కాంగ్రెస్ లేకుండా బీజేపీని ఢీకొనడం కష్టం అనేటువంటిది. సో కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏ రకంగా అనిపిస్తూ ఉన్నాయి? కేసీఆర్ను ఎవరు నమ్మనటువంటి పరిస్థితి కనిపిస్తుంది, ఏం చెప్తారు మీరు? ముందుగా రాజు వీక్షకులకు, ఛానల్లో ఉన్న పెద్దలకు, మీకు అందరికి నమస్కారం అన్న. ముందు మేము ఇంతకుముందు ఇట్లాంటి డిస్కషన్ వచ్చినప్పుడు గతంలో ఫెడరల్ ఫ్రంట్ డిస్కషన్ వచ్చినప్పటికీ, తర్వాత ఈ మధ్య కాలంలో నేను జాతీయ రాజకీయాలను ఏకం చేస్తా, నేను దేశంలో ప్రకంపనలు సృష్టిస్తా, భూకంపం సృష్టిస్తా అని చెప్తున్నప్పుడు కూడా నేను 2-3 సార్లు అభిప్రాయం చాలా స్పష్టంగా చెప్పినాను. కేసీఆర్ అనే నాయకుడు
మొత్తం భారతదేశ రాజకీయాల్లో అత్యంత నమ్మదగని నాయకుడు, క్రెడిబిలిటీ లేని నాయకుడు కేసీఆర్. ఎందుకంటే మనం మొదటి నుంచి ఇప్పుడు చూద్దాం. గతంలో తెలుగుదేశంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఎట్లుండే, 2001లో టీఆర్ఎస్ పుట్టిన తర్వాత అతను ఎవరెవరితో పొత్తులు పెట్టుకున్నాడు, పొత్తులు పెట్టుకొని ఎక్కడి నుంచి ఇప్పటిదాకా మనం ఒక్కసారి ఆయన గమనాన్ని పరిశీలిస్తే 2001 నుంచి ఇప్పటిదాకా ఆయనతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ బతికి పట్టగట్టలేదు. అంటే కేసీఆర్ది ధృతరాష్ట్ర కౌగిలి అని అన్ని పార్టీలకు తెలుసు. ఇది రాష్ట్ర స్థాయిలో చూస్తే 2004లో టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నాడు, కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నాడు టీఆర్ఎస్. తర్వాత జరిగిన పరిణామాలు ఇప్పుడున్న పరిస్థితి చూస్తున్నాం. 2009కి వచ్చేసరికి మహాకూటమిలో చేరి టీడీపీ కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నాడు. ఆ రాజకీయ పార్టీల పరిస్థితి మనం ఇప్పుడు చూస్తున్నాం. తర్వాత బీజేపీ తోటి 5 ఏళ్ల పాటు అంటకాగిండు, దాన్ని కూడా చూస్తున్నాం ఇక్కడ రాష్ట్ర స్థాయిలో. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు అనే అంశాన్ని మనం చాలా క్లారిటీగా మనకే అర్థమవుతుంది. దేశ రాజకీయాల్లో కూడా చూస్తే 2004 ఎన్నికల్లో యూపీఏలో 2004 ఎన్నికల తర్వాత యూపీఏలో మంత్రివర్గంలో చేరి 2 మంత్రులు తీసుకున్నాడు ఆయన. గెలిచిన 6 అయితే 6 4 అయితే 4 ఈయన 2 మంత్రులు తీసుకున్నారు. ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు మనం చూసుకుంటా పోతే అప్పుడు వెంటనే ఎన్ని అబద్ధాలు మాట్లాడారు. అప్పుడు పెద్దలు దిలీప్ అన్నకి దగ్గరగానే ఉండే కాబట్టి, ఆయన వ్యక్తిగతంగా చాలా క్లోజ్ కాబట్టి, ఓఎస్డీగా ఉండి ప్రతిదీ అంటే లోపల ఏం మాట్లాడినా బయటకు వచ్చి తన అనుకూలంగా మాట్లాడినంత చూసినాం. అంటే పచ్చి అబద్ధాల కోరు, ఎప్పటికప్పుడు తన రాజకీయ రూపాన్ని మార్చుకుంటాడు. ఎవరితోని శత్రుత్వం లేదు, ఎవరితో కూడా మిత్రుత్వం లేదు. తన అవసరం ఉన్నది అనుకుంటే కాళ్ళు పట్టుకుంటాడు, తనకు ప్రయోజనం కలుగుతుంది అనుకుంటే రాళ్ళు పట్టుకుంటాడు. దాంతో పాటు తన అవసరాల కోసం ఎవరినైనా ఏమైనా చేయగలడు అనే క్లారిటీ దేశంలో ఉన్న అన్ని ప్రాంతీయ పార్టీల నాయకులకు ఉన్నది. ఒకరోజుతో కాదు కదా వాళ్ళు చూస్తుంది వాదన్న. 2004 నుంచి 2022 దాకా దాదాపు 20 ఏళ్ళకి వస్తుందంటే 18 ఏళ్ళు. ఎన్ని చేయాలో, ఎన్ని రూపాలు మార్చాలో అన్ని రూపాలను మార్చగలిగిన కేసీఆర్ ను వాళ్ళు చూసిండ్రు. ఇట్లాంటి కేసీఆర్ ను పట్టుకొని ఏమన్నా మాట్లాడింది వింటే కుక్కదోకను పట్టుకొని గోదావరి ఇది నట్టే అనే క్లారిటీ రాజకీయ పార్టీలకు ఉంది అనేది మనకు అర్థమవుతుంది. ఎవరు కూడా ఇప్పుడు అంటే అంతకుముందు దేవగౌడ గారిని కలిసిండ్రు, తర్వాత డిఎంకేని కలిసిండ్రు, జార్ఖండ్ మన జేఎంఎం ని కలిసిండ్రు, మన ఆర్జేడీని కలిసిండ్రు. అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నేను వస్తున్నా ఛాయ్ తాపిస్తావా లేదా అంటే ఏం చేస్తాం? అడుగుతున్నా మదన్న, మనకు పాత సూపతి ఉంది కదా, నేను రాజ్ న్యూస్ కి వస్తున్నా ఒక ఛాయ్ తాపిస్తావా అన్న అంటే ఏమంటావు? నేను రానిపో వద్దుపోనావు కదా. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఎవరు వద్దంటారు ఆయనను? కానీ దాంతో నేను మొత్తం దేశ రాజకీయాలని చేసుకుంటా, దగ్గర పెట్టుకుంటా అనేది శుద్ధ అబద్ధం. ఆయన మాటల్ని ఎవరు నమ్మే పరిస్థితులు లేదు. అయితే ఇవన్నీ ఎందుకు కనపడుతున్నది అంటే ఆయనకి ఇప్పుడు దేశంలో ఉన్న ఏ ప్రాంతీయ పార్టీ కేసీఆర్ ను నమ్మదు. కాంగ్రెస్ కు ఆయనతో చేదు అనుభవాలు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ కడప ఎక్కే ముఖం ఆయనకి లేదు. ఇక ఉన్న మార్గం ఒకటే బీజేపీకి కూడా మొన్నటిదాకా బీజేపీని టీఆర్ఎస్ వేరుగానే కాదనుకుంటుంది. ఎప్పుడు బీజేపీ జాతీయ నాయకులు ఎవరైనా హైదరాబాద్ కు వస్తే ప్రగతి భవన్ పోయేది తప్ప తెలంగాణలో ఒక బీజేపీ ఆఫీస్ ఉంది దానికి పోయి రావాలి అనే ఆలోచన వాళ్ళకి ఎవ్వరు ఉన్నట్టు కనపడలేదు. అంటే తెలంగాణ ప్రగతి భవన్ నే వాళ్ళు బీజేపీ రాష్ట్ర కార్యాలయంగా చూసారు, టీఆర్ఎస్ నే బీజేపీకి ప్రాంతీయ మన రాష్ట్ర శాఖగా గుర్తించారు వాళ్ళు. కానీ తెలంగాణలో బీజేపీ ఉన్నట్టుగా వాళ్ళు ఎప్పుడు భావించలేదు. కేసీఆర్ కూడా ఎప్పుడు కూడా బీజేపీతో అంటగాగిండు. మనం చూసినాం ఇంతకుముందు పెద్దలు రామ్మోహన్ రావు కూడా చెప్తుండ్రు, మిషన్ భగీరథ ప్రారంభానికి నరేంద్ర మోదీ గారిని పిలిచారు. నరేంద్ర మోదీ గారిని పిలిచినప్పుడు కూడా రాష్ట్రంలో ఉన్న సమస్యలు అడగలే, ఆయన కాళేశ్వరం జాతీయ హోదా అడగలే, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ అడగలే, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అడగలే, గిరిజన యూనివర్సిటీ అడగలే, రిజర్వేషన్లు అడగలే. అడిగింది ఏంటి అంటే నరేంద్ర మోదీ గారి ప్రేమ, దయ, చల్లని చూపులు మా మీద ఉంటే చాలు అని అడిగింది. అంటే ఎంత ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేసిండో, బీజేపీకి ఎంత అనుకూలంగా పనిచేసిండో ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇట్లాంటివి చెప్పాలంటే 4-5 చెప్తాం. ఇది ఒక ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఉన్న సంబంధాలు అంటే కొట్టిపారడానికి లేదు. ఖచ్చితంగా రాజకీయ అవసరాలు వచ్చినప్పుడు కూడా బీజేపీకి అనుకూలంగానే టీఆర్ఎస్ పనిచేసింది. రాష్ట్రపతి ఎన్నికలవి బీజేపీ ప్రతిపాదించిన అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ గారికి ప్రచారం చేసింది కేసీఆర్. బీజేపీ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడు గారిని ప్రతిపాదించినప్పుడు కేసీఆర్ కుటుంబ సభ్యులు డైరెక్ట్ గా చార్టర్డ్ ఫ్లైట్ వేసుకొని పోయి బీజేపీకి సాగిలపడి మేము బీజేపీ ఓటేసినామని గర్వంగా చెప్పుకునేది, ప్రకటించింది కూడా చూసినాం. ఇవన్నిటి బట్టి అర్థమవుతుంది ఏంటి అంటే బీజేపీకి టీఆర్ఎస్ కు మధ్యలో ఏదైనా నిజంగా సీరియస్నెస్ ఫైట్ ఉంటే ఇవాళకి కూడా కేసీఆర్ ఎన్నో రకాలుగా చర్యలు తీసుకోవచ్చు. ఈఎస్ఐ కుంభకోణం అట్లనే ఉంది, సారా కుంభకోణం అట్లనే ఉంది, 42 మంది ఎమ్మెల్యేల మీద ఆదాయానికి మించిన ఆస్తుల కేసు అట్లనే ఉన్నది, చాలా ఇష్యూస్ ఉన్నాయి. అయినా కూడా బీజేపీ వాళ్ళ మీద చర్యలు తీసుకుంటలేదు. ఇవన్నిటిని బట్టి ఏమర్థమవుతుందంటే బీజేపీకి దగ్గర కావడానికి కేసీఆర్ చేస్తున్న నాటకాలు ఇవి.
బీజేపీకి దగ్గర కావడానికి కేంద్రంతోనే యుద్ధం ఇప్పుడు అంటున్నారు కదా, ఉద్యమాలు అయితే రేవంత్ రెడ్డి గారు. కేంద్రంతోనే యుద్ధం అంటా ఉన్నారు. దాంట్లో భాగంగా అదే ఉద్యమం అంటే బీజేపీతో బ్లాక్ మెయిలింగ్ టాక్టిక్స్ అంటున్నాం. ఇప్పుడు 2 రకాల ఒత్తిళ్లు కేసీఆర్ తెస్తున్నట్టు కనపడుతుంది బీజేపీని దగ్గరకు పోవడానికి. ఒకటి మేము మాట్లాడితే వినకపోతే కొట్లాడతాము, వీధులలో కొట్లాడతాం, బదనాం చేస్తాము అని ఉద్యమాలు వరి విషయంలో. తర్వాత రెండోది మన ప్రాంతీయ పార్టీలు అన్ని ఏకం చేసి నీకు వ్యతిరేకంగా ఏకం చేసిన కాంగ్రెస్ కి అనుకూలంగా పనిచేస్తా అనే ఒక బ్లాక్ మెయిలింగ్ టాక్టిక్స్ తోని ఈ 2 ద్విముఖ వ్యూహంతో కేసీఆర్ పనిచేస్తున్నట్టు కనపడుతున్నది. వీటికి పెద్ద భయపడుతుంది బీజేపీ అనేది మనం చూడాలి. ఇంకా దానికి టైం ఉంది. పెద్ద రామ్మోహన్ రావు కూడా దీని ఈ వైపు నుంచి ఆలోచించాలి. ఇక్కడ ఇప్పుడు వరి ధాన్యం అనేది నిజంగానే ఇష్యూ కాదు. కేవలం 500 కోట్లతో మొత్తం సమస్య పరిష్కారం అవుతుంది. 10,000 కోట్ల కేటాయించి ధాన్యం కొనుక్కుంటే నష్టం అయ్యేదంతా 500 కోట్లకు మించి ఉండదు. ఆ 500 కోట్ల నష్టం ఎవరికి అవుతుంది అంటే రైస్ మిల్లర్లకు అవుతుందనే భయంతో, లాభం రాకుండా పోతుందనే భయంతో అలా కేసీఆర్ పంచాయతీ పెట్టుకున్నారు. ఫ్రంట్ కేసీఆర్ గారు ఫ్రంట్ అంటా ఉన్నారు. బీజేపీకి కాంగ్రెస్ కు ధీటుగా ప్రత్యామ్నాయ ఫ్రంట్ ఏర్పాటు చేయడమే ప్రధాన ఉద్దేశం. దాంట్లో భాగంగా అందరినీ కలుస్తాను, అందరిని ఏదైనా చేసి అందరిని ఒక్కతాటి పైకి తెస్తాడు. సో జరుగుతున్న పరిణామాలు అయితే అట్లా కనిపించట్లేదు. సో తదుపరి ఎట్లా ఉండేటువంటి అవకాశం ఉంది? ప్రస్తుతం అయితే కేసీఆర్ ఒంటరిగా కనపడతా ఉన్నారు. కేసీఆర్ ప్రస్తుతమే కాదు, ఎప్పటికీ ఒంటరి మదన్న, దాంట్లో ఏం అనుమానం లేదు. కేసీఆర్ ను ఎవరు నమ్మరు దేశంలో. ఏ ప్రాంతీయ పార్టీ నాయకుడు నమ్మడు. ఇటు బీజేపీ నమ్మే అవకాశం కనపడతలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి ద్రోహిని కాంగ్రెస్ కడప కూడా ఎక్కే పరిస్థితి కేసీఆర్ కు లేదు. ఇక ఆయనకు ఉన్న మార్గం, ఏకైక మార్గం బీజేపీతో అణిగి మణిగి ఉండడం, బీజేపీతో దోస్తీ చేయడం, బీజేపీకి సాగిలపడడం ఒకటే మార్గము. వాళ్ళు బీజేపీ వాళ్ళు పట్టించుకుంటలేరనే కారణంతో వరి ధాన్యం అనేది ఒకటి ముందటేసుకున్నాడు. అది పెద్ద ఇష్యూ కానే కాదు. అంటే ప్రజలలో నేను ఉద్యమం చేస్తాను ఒక ఒత్తిడి. రెండోది ప్రాంతీయ పార్టీలన్నింటినీ నేను ఏకం చేసి నేను కాంగ్రెస్ వైపు రేపు పోతా అనే దానికి రాజకీయ ఒత్తిడి. ఈ 2 కారణాలను చూపించి బీజేపీకి దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. బీజేపీని బ్లాక్ మెయిల్ చేయడానికి ఇది ఒక టాక్టిక్స్ గానే దీన్ని మేము భావిస్తున్నాం. మదన్న, ఎస్, ఓకే. దిలీప్ గారు మీరేం చెప్తారు? ఇప్పుడు ఈ రెండింటికి ప్రత్యామ్నాయంగా నేను ముందుకు వెళ్తాను, అందరిని ఒక్క తాటి పైకి తెస్తాను, పరిస్థితులు అట్లా కనిపించట్లేదు. ఓకే, ఇక కేసీఆర్ తదుపరి స్టెప్ ఏ రకంగా ఉండేటువంటి అవకాశం ఉంది? ఫ్రంట్ అంటే ఎవరు ముందుకు రావడం లేదు, ఫ్రంట్కు ఎవరు వస్తలేరు ఫ్రంట్ కోసము. మరి ఏమైనా కేంద్ర మరొక జాతీయ పార్టీ వేదిక ఏమైనా ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉందా? అవసరమైతే అందరితో మాట్లాడి పార్టీ ఏర్పాటు చేస్తాం జాతీయ పార్టీని అనేటువంటి మాటలు కూడా ఇంతకుముందుకు మాట్లాడారు సీఎం. ఇప్పుడు ఒకటండి, ఎవరినైనా ఇంతకుముందు మన వినపడుతుందా మీకు? వినిపిస్తుంది దిలీప్ గారు. ఇంతకుముందు మన మిత్రులు చెప్పినట్టుగా ఈయనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేషనల్ లెవెల్లో క్రెడిబిలిటీ జీరో అండి. ఏ నేత కూడా ఈయన నమ్మడు. ఎందుకంటే ఉద్యమ క్రమంలో రకరకాల పొత్తులు, మళ్ళీ విడిపోవటాలు, సైద్ధాంతిక ప్రాతిపదిక మీద ఏర్పడే పార్టీ కాదు టిఆర్ఎస్ అన్నది. అంతకు ముందు దానికి క్యాడర్ బలం లేదు, ఇప్పుడు కూడా లేదు. అది కేవలం ఆయన వ్యూహాల మీద నడిచింది. దాని ఏమంటారు, పేకమెడ లాంటి వ్యవస్థ. ఒక్కసారి కేసీఆర్ పక్కకు జరిపితే కేటీఆర్ కూడా దాన్ని ఆపలేడు. అది కొలాప్స్ అవుతుంది దాని ఓన్ వెయిట్ తో. అట్లాంటి పార్టీ, ఈ పార్టీ సిద్ధాంతాలు ఏంటో దేశవ్యాప్తంగా అందరికీ ఆయనే కలిసి చెప్పుకున్నాడు. మనం చెప్పాల్సిన అవసరం లేదు. అది ఎందుకంటే అయోధ్య అన్నట్టుగా ఆయన 2004 నుంచి ఎన్ని రకాల కాంబినేషన్స్ లో పనిచేశాడు. 2004 లో కాంగ్రెస్ అలయన్స్, 2009 వచ్చే వరకల్లా టీడీపీ తెలంగాణ వద్దన్న సిపిఎం తో అలయన్స్, 2014 వచ్చే వరకల్లా ఎవరితో అలయన్స్ లేకుండా పోటీ చేయడం, ఆ తర్వాత ఇతర పార్టీలు అందరినీ కూడా కలుపుకునేటువంటి ఏకైక ప్రయోగాలు పెట్టాడు. అంటే కాంగ్రెస్ నుంచి గెలిచినోడు కలిసాడు, టీడీపీ నుంచి కలిసాడు. అసలు టీడీపీ లేని పార్టీ అని అసెంబ్లీ ద్వారా రెజల్యూషన్ చేయించాడు. కాబట్టి నో అదర్ పొలిటికల్ పార్టీ ఇన్ ద ఎంటైర్ నేషన్ దే బిలీవ్. ఆయన అంటే ఈవెన్ తృణమూల్ కాంగ్రెస్ ఈ రోజు మనం పెద్దగా చెప్పుకుంటూ వస్తున్నట్టు మమతా బెనర్జీ కూడా నమ్మదు. ఎందుకంటే ఆమె కేంద్ర యూపీఏలో 1లో పనిచేసిన, ఆ రోజుల్లో మంత్రిగా పనిచేస్తుంది, క్యాబినెట్ కలి ఆమెకి. సో ఈయన క్యారెక్టర్ ఏంటో, ఈయన కథ ఏంటో ఆమెకు తెలుసు. కాబట్టి అందులో 3 ఉండాలండి. ఒకటి, మీకు న్యూమరికల్ నెంబర్ ఉండాలి. మీకున్న సంఖ్య ఎంత? ఈ రోజు 9. రేపు అసలు ఒక్క ఎంఐఎం అయితే ఎవరు గెలవరు కదా. సరే, మాట నేను కూడా బీజేపీ లీడర్ కానీ రేపు గెలిస్తే మేము గెలుస్తాము. కానీ ఉన్న దాంట్లో ఈయనకు ఉన్న 16 గెలిచడం అనుకుందాం. ఈ 16తో దేశ రాజకీయాల్లో మీరు ఏం చేయగలుగుతారు? అంటే న్యూమరికల్ స్ట్రెంత్ లో మీరు 0, పోనీ క్రెడిబిలిటీలో 0, లేదా ఒక వేవ్, మొత్తం కంట్రీలో ఒక వేవ్ రావాలి. ఆ వేవ్ ఏదైనా ఉందా? ఈ రోజు బీజేపీకి వ్యతిరేకంగా కాస్తో కూస్తో 200 స్థానాల్లో ముఖాముఖి పోటీ చేయగలిగినటువంటి సత్తా ఉన్న ఏకైక పార్టీ దేశంలో కాంగ్రెస్. ఎంత వీక్ ఉన్నా సరే వాళ్ళకి 5,000, 10,000 అభ్యర్థికి పడతాయి. అట్లాంటి కాంగ్రెస్ కూడా అవసరం లేదు, నేను ఒక వ్యవస్థ నిర్మాణం చేస్తానని క్రెడిబిలిటీ లేనటువంటి కేసీఆర్ గనక జాతీయ స్థాయిలో తిరిగి చెప్తే ఎవడన్నా నమ్ముతాడా అనేది ప్రశ్న. దీనికి నేను మీకు ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను.
ఎవరితో ఎట్లా ఉండేవాడు, ఎవరు ఎట్లా ఆయన కామెంట్ చేస్తారు, ఎవరు అంటే ఈయన గురించి అందరి దేశాలు కూడా తెలుసు. మన రామారావు అన్నట్టుగా అసలు దేశంలో ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి ఆయన కలవడానికి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవాడు అపాయింట్మెంట్ అడిగితే ఇవన్నీ పరిస్థితి ఉంటే ఈయన రేపు పొద్దున ఏ ఫ్రంట్ నిర్మాణం చేస్తాడు? ఆయన అవన్నీ మానుకొని ఈ 3 లేవు కాబట్టి, అంటే వేవు లేదు, క్రెడిబిలిటీ లేదు, అంటే అదర్వైజ్ న్యూమెరికల్ స్ట్రెంత్ లేదు. ఇంకొక ప్రాబ్లం ఉంది అక్కడ, నార్త్ అండ్ సౌత్ లాబీలు పవర్ఫుల్ లాబీలు. సౌత్ లీడర్ మనం ఇదివరకు చూసిన పివి నరసరావు గాని దేవగౌడ గాని కాన్సెన్సస్ అభ్యర్థులుగానే ప్రధానమంత్రులు అయ్యారు తప్ప న్యూమెరికల్ స్ట్రెంత్ తో కాలేదు. యూపీ లాంటి స్టేట్ అనుకోండి, 60 మంది 70 మంది ఓ పార్టీ తీసుకొచ్చి ఎంపీలో పెడితే వాళ్ళు తప్ప ఇంకోటి ప్రధాని కాలేటువంటి పరిస్థితి కొన్ని దశాబ్దాల కాలం మనం చూసాం. అట్లా ఏమైనా 70 మందిని వేసుకొని పోతాడంటే ఆయన పార్టీకి ఉన్నటువంటి స్థానాలే 9. కాబట్టి నేను ఏమంటానంటే నార్త్ అండ్ సౌత్ లాబీలో సదరన్ వాళ్ళు దేశ రాజకీయాల్లో ఢిల్లీలో కూర్చొని ప్రభావితం చేయగలిగేటువంటి పరిస్థితి లేదు. సో ఆ పరిస్థితి ఈయన మనకే కాదు, సౌత్ నుంచి వచ్చే ఏ నేత కూడా లేదు. ఇన్న 2 ఎగ్జాంపుల్స్ కూడా నేను చెప్పినవి కాన్సెన్సస్ క్యాండిడేట్స్. సో ఈయన కేసీఆర్ కాన్సెన్సస్ క్యాండిడేట్ అవుతాడు? ఎవరైనా ఒప్పుకుంటారా? ఈయన రేపు పొద్దున లీడ్ చేయడానికి కానీ లేదా ప్రధాని మర్చిపోండి, ఆ పార్టీలో కన్వీనర్ గా ఉండడానికి కూడా ఒప్పుకోరారు, ఎందుకంటే ఆయన చూసేవాడు రాడు. సో ఈ రకంగా ఉన్నటువంటి పరిస్థితి లోపల ఆయన కేవలం మళ్ళొకసారి అధికారంలో రావడానికి ప్రయత్నాలు చేసి ఇంతకుముందు అయోధ్య అన్నట్టు అయితే జుట్టు పట్టుకుంటాడు, కాళ్ళు పట్టుకుంటాడు, అవకాశం ఉంటే సోనియా గారు రోజు మళ్ళా పోయి ఆమె ఇది. కాబట్టి ఈరోజు నా ఉద్దేశంలో అయితే తెలంగాణ క్రెడిబిలిటీ కాపాడుకోవాలంటే ఆయన ఈ రాజకీయాలకు, జాతీయ రాజకీయాలకు జోలికి పోకుండా తెలంగాణలో ఉన్న అవసరాలను మనకున్నటువంటి ఏవైతే ఈ రోజు ఇమ్మీడియట్ ప్రజల యొక్క అవసరాలు, మన ఉద్యమ ఆకాంక్ష అది నీళ్లు, నిధులు, నియామకాల మీద ఫోకస్ చేసి ప్రజలు మెప్పిస్తే ఇంకా ఇంకోసారి అధికారంలోకి వచ్చే ఆస్కారం ఉంటుంది తప్ప ఇక్కడ ఈ క్షేత్ర స్థాయిని వదిలిపెట్టి అంటే నేలను విడిచి ఆయన సాము చేస్తే ఒక్కబొర్ల పడతాడు తప్ప దాంతో ఏ విధమైన ప్రయోజనాలకు సిద్ధించవు. ఆయన కొడుకు పోనీ తర్వాత ఏమైనా దేశాన్ని ఉద్ధరిస్తాడంటే ఆయన ఈయన కంటే మహాహంబాడు. ఈయన కలిసిన వరాలు గుర్తిస్తాడు. ఆయన కలిసినా కలవకపోయినా, ఎవరిని కలవకపోయినా కూడా కలిసినా కూడా ఆయనకు నెత్తిన కొమ్ములు ఉన్నాయనే విషయం అందరికీ తెలుసు. కాబట్టి రాబోయే రోజుల్లో ఆయన సక్సెస్ గా వస్తాడేమో మన కాంగ్రెస్ కుటుంబాలు అనడానికి కూడా ప్రజలు ఏమాత్రం వాళ్ళ మీద హోప్స్ పెట్టుకోలేదు. ఈ రోజు వాళ్ళ ఇమేజ్ తెలంగాణలోనే లో ఎబ్లో ఉంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది. ఆ వ్యాక్యూమ్ లో మేమైతే ఖచ్చితంగా బీజేపీ వస్తుంది అనుకుంటున్నాం, లేదా కాంగ్రెస్ కొంత ఆస్కారం అయితే ఉన్నది తప్ప ఈ కేసీఆర్ అనేవాడు 3rd టైం కూడా ఇక్కడికి వస్తాడని నేనైతే అనుకోవట్లేదు. బట్ ఇట్స్ ఆల్ ఇఫ్ అండ్ బటే. వాస్తవ పరిస్థితి ప్రజలు అంచనా వేసుకుంటారు. వాళ్ళు ఈ రోజు ప్రజాక్షేత్రంలో వాళ్ళు చేయించుకున్న పీకేతో చేయించుకున్న సర్వేలో కూడా వాళ్ళకు 25 స్థానాలకు మించి రావనే విషయం తెలిసినాక ఆయన ఈ రోజు ఒక రకంగా చెప్పాలంటే ఫ్రస్ట్రేషన్ గురై ఈ రకంగా మాట్లాడుతున్నాడు. గవర్నర్ అవమానం చేస్తున్నాడు, ప్రధానమంత్రి ప్రోటోకాల్ పద్ధతిలో పోయి రిసీవ్ చేసుకోలేదు, ఆయన మీద కూడా విపరీతమైన కామెంట్ చేశాడు. అసలు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్నే చించవతల వారు ఏమన్నాడు. ఇవన్నీ కూడా ఆయన చేస్తున్నటువంటి ఫ్రస్ట్రేషన్ యొక్క రియాక్షన్స్ తప్ప ఈ రోజు ఆయన క్రెడిబిలిటీ ముందు పెట్టుకొని దేశంలో తిరిగి ఫ్రంట్ కడతాడని నేనైతే ఆయనతో కలిసి పనిచేసిన సహచరుడిగా 6 లాంగ్ ఇయర్స్ ఆయన ప్రైవేట్ సెక్రటరీగా ఉన్నా. ఇది మాత్రం తెలంగాణ ఇచ్చిన అందరం కలిసి వచ్చాం. అంతగాని ఇప్పుడు థర్డ్ ఫ్రంట్ కు మాత్రం జాతీయ స్థాయిలో ఎవడు సహకరించాడు, లోకల్ కూడా ఎవడు సహకరించాడు, అయ్యే పని కాదు. బండారు రామ్మోహన్ గారు మీరేం చెప్తారు? ఫైనల్గా జరుగుతున్న పరిణామాలన్నీ కనుక చూస్తే చాలా ఫ్రస్ట్రేషన్లోనే కేసీఆర్ తీసుకుంటాడు. అన్నీ కూడా రిటర్న్ బ్యాక్ కొడతా ఉన్నటువంటి పరిస్థితి. ఏ స్టెప్ తీసుకున్నా కూడా వెనక్కి రిటర్న్ కొడతా ఉంది. ఎక్కడ ఆయనకు లాభించట్లేదు, ఏ పరిస్థితుల్లో కూడా ఎవరు సహకరించట్లేదు అనేటువంటి స్పష్టమవుతా ఉంది. సో కేసీఆర్ వైఖరి నిజంగా కపిలవాయి దిలీప్ కుమార్ గారు అన్నట్టు రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరిస్తే కనీసం ఇక్కడైనా అవకాశం ఉంటుందేమో. ఇవన్నీ చెప్పి చెయ్యకపోగా విశ్వాసాన్ని కోల్పోతూ కేంద్రంలో ఏదో చేస్తా, అసలు కేంద్రం వీళ్ళన్నిటికీ ప్రత్యామ్నాయంగా ఒక ఏర్పాటు చేస్తా అని చెప్తూ ముందుకు వెళ్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఒక్కొక్కటి ఈయనకు రిటర్న్ కొడతా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఎక్కడ లాభం జరగట్లేదు, తీవ్ర నష్టం కలుగుతూ ఉన్నట్టు స్పష్టమవుతా ఉంది. కేసీఆర్ వైఖరి ఎందుకు ఈ రకంగా మారింది, మరి ఎలా ఉండనుంది ఫ్యూచర్లో? ఇప్పటికే ఒంటరైనటువంటి నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది? కేసీఆర్ ఏ స్టెప్ తీసుకునే అవకాశం ఉంది? మధు గారు ఇంతకుముందే మన దిలీప్ గారు మ్యూట్లో ఉన్నట్టుంది, ఒకసారి రామ్మోహన్ గారు. గొల్లవాడికి తెలుసు అన్నట్టు కేసీఆర్ గారి వ్యక్తిగతంగా 6 ఏళ్ళు 7 ఏళ్ళు ఆయన సావాసం చేసిన సందర్భంగా దిలీప్ గారి నాకన్నా బాగా తెలుసు.
కాకపోతే మాకు పక్క కాన్స్టిట్యూన్సీ కేసీఆర్ గారు, కానీ ఇక్కడ మా కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే. ఆ రకంగా చూసుకుంటే ఈ ఒక వేమన శతకంలో పద్యం ఉంది, చెప్పులోని రాయి చెవిలోని జోరిగ ఇంటిలోని పోరి ఇంతింత కాదయ్యా విశ్వదాభిరామ ఇంద్రవేమన. ఈ మూడు ఉన్నాయి ఇప్పుడు కేసీఆర్. చెప్పులోని రాయిలాగానేమో కాంగ్రెస్ ఉన్నది, చెవిలోని జోరిగలాగా బీజేపీ ఎక్కడుంది అంటే మనకు హిరణ్యకశ్యపుని అడుగుతాడు తన ప్రహ్లాదుని, నీ శ్రీహరి ఎక్కడ రా అని అంటే స్తంభం నుంచి బయటకు వస్తాడు. అట్లానే బీజేపీ ఎక్కడుంది అనే బీజేపీతోని తెల్లాలేస్తే బీజేపీ మీద ప్రెస్ పెట్టాల్సి వస్తుంది. అందుకని ఇంట్లోని ఎవరంటే స్వయంగా కేటీఆర్ ఉన్నాడు, ఎప్పుడు నన్ను ముఖ్యమంత్రి చేస్తావు నానా అని అడుగుతున్నాడు. కనుక చెప్పులోని రాయలాగా కాంగ్రెస్, చెవిలోని జోరేగలాగా బీజేపీ, ఇంటిలోని పోగులో ఖచ్చితంగా కేటీఆర్. ఇప్పుడు హరీష్ రావు కనుక ఇట్లా ఉన్నాడు. కనుక ఆయన ఒంటరి అవుతున్నాడు. మొదట్లో మనం మాట్లాడుకున్నాం గతంలో ఇదే చర్చ. కేసీఆర్ పదవి లేకుండా ఆయన ప్రాణం పోయేందుకు పదవి లేకుండా ఉంటాడు, సమస్య లేదు. ఆయన దగ్గరగా ఎరిగిన వాడికి చెప్తున్నాను, దిలీప్ గారి దగ్గర చూడకపోయినా నేను వారితో సావాసం చేసిన సందర్భంలో చూసుకుంటే వారు పదవి లేకుండా ఉండరు ఒకటి. కానీ ఏమైందంటే ఆయన స్ట్రాటజీస్ తప్పిపోతున్నాయి. వాళ్ళ ప్రతిపక్షాన్ని ఇప్పుడు శత్రుశేషం రుణశేషం ఉంచకుండా చేసుకుందామని ఆయన అనుకున్నాడు మొదలు. దాంతో కాంగ్రెస్ ని వీక్ చేసినాడు, ఆటోమేటిక్ బీజేపీ లేచి. ఇప్పుడు ఏమవుతుందంటే అటు కాంగ్రెస్ వీక్ చేసిన సందర్భం పాపం అనుభవించాల్సి వస్తుంది, ఇటు పక్కన బీజేపీ పెరుగుతున్న దాన్ని ఆపలేకపోతున్నాడు. ఈ రెండు వాటి మీద ఉన్నాడు. ఇప్పుడు ఏమవుతుందంటే కాంగ్రెస్ తోని స్నేహం చేయలేడు. ఇంతకుముందు మనం కాంగ్రెస్ మిత్రులు చాలా అద్భుతంగా చెప్పారు మొత్తం ఆయన ఆ విశ్వసనీయతకు ఎట్లాంటి పరీక్షలు వచ్చినాయి, ఆయన ఎట్లా చేశారంటే చంద్రబాబు నాయుడుకి విశ్వసనీయత లేకపోతే తెలంగాణ ఎట్లా అయిందో, యూజ్ అండ్ త్రో లాగా ఎట్లా చేస్తే ఎట్లా అవుతుందో అచ్చంగా అదే జరుగుతుంది. ఒక మాట నేను కొంత ముందు ఊహించి చెప్తున్నాను. వాళ్ళ టీఆర్ఎస్ లో అసంతృప్తి వాదులు చాలా మంది ఉన్నారు. వారందరూ కూడా రేపు బీజేపీ గెలుస్తుందంటే బీజేపీ అయిపోతారు. బీజేపీకి అభ్యర్థులు లేరు ఇవాళ, కాకపోవచ్చు 103 సీట్లలో డిపాయిట్ పోవచ్చు. కానీ వాళ్ళ రేపు పొద్దున బీజేపీ గెలుస్తుంది అనుకుంటే టీఆర్ఎస్ లోని ప్రధాన నాయకులే అయితే బీజేపీకో లేకపోతే కాంగ్రెస్ కో పోయే అవకాశం చాలా ఉంది. ఎట్లయితే వలసలను ఆయన ప్రోత్సహించిండో అదే రకంగా ఆయన చూస్తున్నాం. కానీ ఎన్టీ రామారావు గారు ప్రత్యేకంగా రాజ్యం నడుపుతున్న సందర్భంలోనే ఎమ్మెల్యేలందరూ చంద్రబాబు నాయుడు వైపు ఎట్లా వెళ్ళిండ్రో, మనకు వైస్రాయ్ హోటల్ మీద ఆయన ఆవేదన ప్రత్యక్ష సాక్షిని అన్నాడు, విలేకరిగా ఉన్నాడు. ఆ రకంగా చూసుకుంటే ఇవాళ అచ్చంగా అదే జరగబోతుందని నేను అంటున్నాను. అంటే వెన్నుపోటు కాదు ఇది, ఆయన మీద అసంతృప్తితోని వాళ్ళ పదవులు వస్తాయని ఆశపడి చాలా మంది ఒక రకరకాల సమీకరణలతో ఇప్పుడు టీఆర్ఎస్ చేరింది. కాంగ్రెస్ నుంచి బీజేపీ నుంచి, బీజేపీ నుంచి తక్కువ, బీజేపీ నుంచి అసలు వలసలు లేవు. కాంగ్రెస్ నుంచి ఇతర పార్టీ నుంచి చేరిన వాళ్ళందరూ కూడా ఆ కనీసం ఎమ్మెల్యే టికెట్ దక్కదా, కనీసం కార్పొరేషన్ ఇప్పుడన్నా ఈ 3 ఏళ్ల అధికారం ఇంకా 2 ఏళ్ల అధికారంలో ఉంది, 2 ఏళ్ళు అన్నా కనీసం మాకు కార్పొరేషన్ చైర్మన్ గారు ఇస్తారా అని ఆశలు చేసింది. కనుక పదవులు లేవు. రేపు వస్తే ఒకే నియోజకవర్గంలో 2-3 పోటీ పడుతున్నారు కనుక అక్కడ ఎమ్మెల్యే టికెట్ వచ్చే అవకాశం లేదు. కనుక వీళ్ళందరూ ఏం చేస్తారంటే టిఆర్ఎస్ టికెట్లు ప్రకటించిన తెల్లవారే అంతకు ముందే కొందరు సర్దుకుంటారు. మనకు మూడు కప్పలకు వస్తుంది కదా, బావిలో కప్పలు 3, అట్లానే ముందు సర్దుకుంటారు, తర్వాత సర్దుకుంటారు. చివరాకన్నా టిఆర్ఎస్ 2023లో ఎన్నికలకు వెళ్తే సందర్భంలో చాలా మంది ఆఖరణ అటు బీజేపీ అభ్యర్థులు గాను ఇటు కాంగ్రెస్ అభ్యర్థులు నిలబడతారు. అప్పుడు ఏమవుతుందంటే ఈ పార్టీలో ఉన్న బలమైన శక్తులు, బలమైన వర్గాలు 3 వర్గాలు చీలిపోతారు. అప్పుడు ఆటోమేటిక్ గా కేసీఆర్ చాలా నష్టం జరగాల్సిందంటే ఎక్కువ జరుగుతున్నాయి. ఇవాళ ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు ఇవన్నీ కూడా మన తెలంగాణలో పనిచేయవు నేను అంటున్నా స్పష్టంగా. ఎందుకంటే అది వేరు ఇది వేరు. భావోద్వేగం అనేది అయిపోయింది ఒక దేశ. అంతేందుకండి 2014లో కేవలం 63 సీట్లే వచ్చినాయి. తెలంగాణ తెచ్చిన నాయకుడుగా, తెలంగాణ సాధించిన నాయకుడుగా ఉన్న కేసీఆర్ కి 3 సీట్లు ఎక్కువ వచ్చినాయి మ్యాజిక్ నెంబర్ కంటే. తర్వాత అధికారంలోకి వచ్చిన 5 ఏళ్లలో మంచి చెడు మొదటి 5 ఏళ్ల వరకు ఒప్పుకోదగ్గ పరిపాలన చేసింది. కానీ రెండోసారి అధికారంలోకి వచ్చినాక ఇవాళ ఆయన ఇచ్చిన హామీలన్నీ వెనుకపోతున్నాయి. నిరుద్యోగ వృత్తి ఏమైంది? ఉద్యోగ ప్రకటనలు ఇంకా 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు, 1 ఇయర్ పోతే తెలియదు. ఉద్యోగ ప్రకటనలు అన్ని సాకారం అయ్యేలోగా ఆయన ఉద్దేశం ఏంటంటే ఎన్నికల ముందు అందరికి ఉద్యోగాలు ఇచ్చి మళ్ళీ రాజకీయం చేద్దాం అనుకుంటున్నాడు. అది సెంటిమెంట్ ను ఎన్ని రోజులు కొనసాగించలేరు. ఒక మాట అంటాను నేను, రాజకీయాల్లో కానీ జీవితంలో కానీ, ఒక్కసారి మనిషిని 1, 2, 3 సార్లు మోసం చేయొచ్చు, కానీ అందరినీ అన్ని వేళల్లో మోసం చేయలేము మనం. కనుక ఆ సంగతిని కేసీఆర్ గారికి వారికి బాగా తెలుసు, తెలియదని కాదు, తెలిసి కూడా ఈ పని చేస్తున్నారంటే పతనం వైపు పెడుతున్నారని నేను అంటున్నాను. వాళ్ళు బీజేపీతో శత్రుత్వం పెట్టుకున్నది అనుకోకుండా పెట్టుకున్నాడు. కాంగ్రెస్ తోని నిజంగా సఖ్యతతో ఉండాల్సిన వాడు. కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని సోనియా గాంధీ కాళ్ళు మొక్కి వచ్చిన ఆయన కాంగ్రెస్ తోని కనీసం కొనసాగవచ్చు కదా, కొనసాగితే కొంత అధికారంలో భాగస్వామి ఉంటే వాళ్ళు ఉండేవాళ్ళు కదా. ఇవాళ ఏమవుతుందంటే ఇక వచ్చే అస్త్రం ఒకటే ఉన్నది కేసీఆర్ గారి దగ్గర, లౌకిక అస్త్రం వేస్తారు. లౌకిక అస్త్రం అంటే బీజేపీని ఒంటరి చేసే క్రమంలో ఇటు ఎంఐఎం ను
కాంగ్రెస్ ను కలుపుకునే ప్రయత్నం చేస్తారు. కానీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఉన్నంత కాలం ఖచ్చితంగా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మన రాజస్థాన్ ఒప్పించి టిఆర్ఎస్ తో పొత్తు ఎవరితో వద్దు అని చెప్పి ఎట్లా ముందరికెళ్ళిండో అప్పుడు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నాడు ఇదే కేసీఆర్. కనుక అట్లానే రేవంత్ రెడ్డి ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవడానికి ఎట్లా అంటే అంగీకరించాడు. కనుక వచ్చే 2023 ఎన్నికల కల్లా కేసీఆర్ ఒంటరి అయిపోతాడు. ఆ విధానాలు పార్టీ ఇవన్నీ పక్కన పెట్టండి, రాజకీయ వ్యూహాలతో ఆయన తీసుకున్న గోతిలో ఆయన పడే అవకాశం ఉన్నది. ఈ 2 ఏళ్ళు సర్దుకుంటే చెప్పలేను. రాజకీయాల్లో పరిస్థితులు ఎప్పుడు మారుతుంటాయి, రాజకీయాలు ఒకటి ఉండవు. ఇంతకుముందు చెప్పాను సోషల్ కెమిస్ట్రీ కనుక ఆనాటికి ఏదైనా భావోద్వేగము ఆనాటికి ఏదైనా వస్తే వేరు. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో 2023 ఎన్నికలు ఎదుర్కొనే క్రమంలో కేసీఆర్ గారు అతి ఒంటరి అయిపోయే ప్రయత్నం ఉన్నది పరిస్థితి ఉన్నది. అందుకనే ఇప్పుడు ఏం చేస్తారంటే జాతీయ రాజకీయాల నుంచి మళ్ళీ వెనక్కి వస్తారు. కేటీఆర్ ఒత్తిడికి లొంగరు, పక్కన పెడతారు, అందరిని ఏకం చేసే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ ఇంతకుముందు కాంగ్రెస్ అన్నారు ఏమనంటే కేసీఆర్ తర్వాత ఎవరంటే చెప్పలేని పరిస్థితి. ఇవాళ కేసీఆర్ తర్వాత అహంకారి అయిన కేటీఆర్ పనికిరాడు. ఏమన్నా మంచి చెడు సంస్థాగత నిర్మాణంలో గానీ మనకు పార్టీలో గానీ మంచి పేరు ఉన్న హరీష్ రావు ఖచ్చితంగా రేపు ఏకమేకే కూర్చుంటారు. వీళ్ళందరికీ కూడా కాకుండా ఎంత దూరం పెట్టినా తప్పనిసరి వాళ్ళ ఆర్థిక మంత్రిగా తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. చూడండి కేసీఆర్ చేసిన తప్పు కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర నుండి కట్టించిన హరీష్ రావును పక్కన పెట్టి ఆయన దూరం చేసి ఎవరెవరో ముందు తీసుకొచ్చి పెట్టేసి ఫిరాయింపుదారులు ముందర తీసుకొస్తే ఇవాళ ఏమైంది, వాళ్ళందరూ ఈటల రాజేంద్ర దూరం పోతే ఇవాళ అదే హరీష్ రావు దిక్కైంది. అందుకనే ప్రస్తుతానికి నిజంగా కూడా కేసీఆర్ పక్క తప్పుకుంటే ఎవరు అనేటువంటి పరిస్థితి అయితే ఒక స్పష్టత రానటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇది పరిస్థితి కేసీఆర్ కి సంబంధించి. ఇక ఫైనల్ గా అయోధ్య రెడ్డి గారు మీరేం చెప్తారు? ఫైనల్ గా ఒక మాటలు చెప్పి ముగించే ప్రయత్నం చేయండి అయోధ్య రెడ్డి గారు. ఒకటే మదన్న, ఇలా మనం 100 విషయాలు ఎక్కర్లేదు. కేసీఆర్ అంటాడు ఆయనకి రాజకీయ అవసరాలు తప్ప వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలు తప్ప ప్రజల ప్రయోజనాలు ఎప్పుడు పట్టవు. ఆ విషయం జాతీయ వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతీయ పార్టీలకు తెలుసు, జాతీయ పార్టీలకు చాలా స్పష్టంగా అనుభవంలోకి వచ్చింది. ఈ పరిస్థితులలో కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ చెప్పినా ఇంకేజ్ చెప్పినట్టు ఢిల్లీలో టెంట్ వేసుకునే జాగా కూడా ఆయనకి ఇవ్వరు, దాంట్లో ఏ అనుమానం అక్కర్లేదు. కాకపోతే కేసీఆర్కి ఇప్పటికి కూడా తెలంగాణ ప్రజలు మాత్రమే ఎందుకు నమ్ముతున్నారు అన్నప్పుడు దానికి 2-3 రకాల కారణాలు. ఇంతకుముందు రామ్మోహన్ రావు గారు రామ్మోహన్ రావు గారు చాలా స్పష్టంగా విశ్లేషించారు. ఒక కొంత మనం ఉద్యమకారుడనే కృతజ్ఞత తెలంగాణ ప్రజలకు ఇప్పటిదాకా ఉండేది. ఎప్పుడైతే రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన వ్యవహారాలు చూస్తున్న పరిణామాలు తెలంగాణ ప్రజల్లో అత్యంత ఏహ్యభావానికి అసహ్యానికి కేసీఆర్ గురైండ్రు. ఇవన్నిటిని తప్పించుకోవడానికి ఇటు జాతీయ పార్టీలు అండలేదు, ఇటు ప్రాంతీయ పార్టీలలో దేశవ్యాప్తంగా ఎవరు నమ్మతలేరు. తెలంగాణ ప్రజల్లో కూడా ఆయన మీద నమ్మకం కోల్పోయి కాక అసహ్యము ఏకభావం కూడా కలిగింది. ఇవన్నిటిని తప్పించుకోవడానికి ఆయన తీవ్రమైన ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టు కనబడుతున్నది. దీన్ని కేసీఆర్ ఇవాళకి కూడా మనం ఎన్నో చూస్తున్నాం. ఇలా ఒక రంగమనే కాదు, ఇచ్చిన మాట మీద నిలబడడు, చెప్పిన మాట తను చెప్పిన మాట తనే 10 సార్లు తిప్పి చెప్పగలిగి మళ్ళీ ఎదురుదబాయిస్తున్నాడు. ఇట్లాంటి పరిస్థితులలో తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను నమ్మి మోసపోయే పరిస్థితి రాష్ట్రంలో లేదు. దేశవ్యాప్తంగా మనకంటే తెలివి కలిగిన తెలంగాణ ప్రజల్లో ఉద్యమ క్రియాశీలత ఎక్కువ ఉంది, కానీ నమ్మే స్వభావం తెలంగాణ ప్రజల్లో ఎక్కువ ఉంది. కానీ మిగతా రాష్ట్రాలతో పోల్చినప్పుడు తెలంగాణ ప్రజల కంటే మిగతా దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ప్రజలకు ఉన్న పార్టీలకు కేసీఆర్ గురించి చాలా స్పష్టంగా అర్థమైంది. కేసీఆర్ తన వ్యక్తిగత కోరికలను ప్రజల ఆకాంక్షలకు ముడిపెట్టడం అనేది అనుభవంలోకి వస్తున్నది. ఒక్కొక్కరికి తనకు పదవి లేకపోతే తెలంగాణ ఉద్యమం అక్కడ వచ్చింది. తనకి ఆత్మగౌరవం సమస్య వచ్చినప్పుడు జాతీయ వ్యాప్తంగా ఉద్యమాలు కావాలి. తనకు రాజకీయ ప్రయోజనాలు, తనకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు కొట్లాటలు కావాలి. తెలంగాణ ప్రజలు రోడ్డు మీదకి రావాలి. ఇవన్నిటినీ కూడా అంటే కేసీఆర్ అవసరాలను, కేసీఆర్ కోరికలను తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ముడిపెట్టినప్పుడు వాళ్ళదేమో నా బాధ అనుకుంటారు. ఇది మనం కరీంనగర్ ఉప ఎన్నికల్లో చూసినాం, తర్వాత రాజకీయ ప్రయోజనాలు అప్పుడు చూసినాం, ఉద్యమ కాలంలో చూసినాం, ఇప్పుడు చూస్తున్నాం. కేసీఆర్ నిజ స్వరూపం ఏందో తెలంగాణ ప్రజలకు చాలా స్పష్టంగా ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నది. దీన్ని తట్టుకోలేక కేసీఆర్ ఆ ఫ్రస్ట్రేషన్ లోనే ఇవన్నీ చేస్తున్నాడు. సమస్యలు కాందాన్ని సమస్య పెడుతున్నాడు, ఇబ్బందులు ఉన్న వాటిని దృష్టి మళ్లిస్తాడు. ఇవాళ ఏ అక్కర వచ్చిందని గవర్నర్ తో పంచాయతీ, ఏ విషయంలో ఇద్దరి మధ్యన పంచాయతీ వచ్చింది? ఇద్దరి మధ్యన ఏమైనా భూమి పంచాయతీ ఉందా? లేకపోతే ఇద్దరి మధ్య నేను సీఎం కుర్చీ కోసం మనం కొట్లాడుతున్నారా? ఏ విషయంలో పంచాయతీ వచ్చింది? ముఖ్యమంత్రి కేసీఆర్ కి వచ్చి బహిరంగంగా చెప్పారు. ఎందుకు ఇబ్బంది పడుతుంది ఇలా రాజ్యాంగ సంక్షోభం అనేది తెలంగాణలో ఎందుకు కారణమవుతున్నాడు? కేసీఆర్ కాకుండా ఇంకెవరు దీనికి కారణమవుతున్నారు? ఇవాళ ఒక గవర్నర్ వచ్చి బయట మీడియా ముందు తన ఆవేదనను, తన అశక్తితను బయట పెట్టాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది? ఈ తెలంగాణ ప్రజలకు అవమానం కాదా? మీకు ఏదైనా రాజకీయ భిన్నాభిప్రాయాలు ఉంటే దానికి కారణాలు వేరే ఉంటాయి, దాని మార్గాలు కూడా వేరే ఉంటాయి. కానీ రాజ్యాంగాన్ని సంక్షోభంలోకి నెట్టగలిగినంత, రాజ్యాంగ పరిరక్షకుల్ని అవమానించగలిగినంత దుస్థితికి ఎదురు తీసుకుపోయాడు తెలంగాణ రాష్ట్రాన్ని.
ఇవన్నిటి కూడా అర్థమవుతుంది ఏంది మదన్న అంటే Yes. తెలంగాణలో కేసీఆర్ కు కాలం చెల్లింది. కేసీఆర్ ను పోతే తప్ప తెలంగాణ బాగుపడదని తెలంగాణ ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమైంది. దీన్ని బట్టి ఇక్కడ రాష్ట్రంలో ఆయనకు స్పేస్ లేకుండా పోయింది. మిగతా ప్రాంతీయ పార్టీలు కేసీఆర్ ని నమ్మడము అంటే కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదడం లాంటిది అనుకున్నారు. అంతేకాకుండా ఎవరు సోపత్ చేస్తే ఆయనతో వాళ్ళు కథం ఎత్తున్నారు. మీది ఒక 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ మనం చూస్తున్నాం. ఎక్కడో కాదు, తనకు వ్యక్తిగతంగా రాజకీయంగా ఉన్నప్పుడు నరేంద్ర గారు సహకరించారు, నరేంద్ర గారిని అడ్రస్ లేకుండా చేశారు. కంక్లూడ్. విజయశాంతిని చూసినాం. ఓకే, అన్నా ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అయోధ్య రెడ్డి గారు టీపీసీసీ అధికార ప్రతినిధి, అలాగే బండారు రామ్మోహన్ గారు విశ్లేషకులు, కపిలవాయి దిలీప్ కుమార్ గారు బీజేపీ నుంచి. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరు కూడా. మొత్తానికైతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీల నేతలంతా కూడా తనతో పాటు కలిసి వస్తారు అని కేసీఆర్ నమ్మారు. కానీ వారంతా కూడా ప్రస్తుతం కాంగ్రెస్తోనే సాధ్యం, ప్రత్యామ్నాయం బీజేపీకి దేశంలో బీజేపీని ఢీకొనాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్తో కలిసే ముందుకు వెళ్తేనే పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి అనేటువంటి ఒక నమ్మకాన్ని వారు ఏర్పరచుకున్నారు. దానిలో భాగంగానే ప్రకటనలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి కేంద్ర రాజకీయాలపై ఫోకస్ పెట్టిన కేసీఆర్ ఒంటరి అయిపోయినటువంటి పరిస్థితి. కేసీఆర్ కలిసిన ప్రతి ఒక్క నేత కూడా జార్ఖండ్ కావచ్చు, మహారాష్ట్ర వెళ్ళి శరద్ పవార్ని, అలాగే ఠాకరేని కలిశారు, అలాగే తమిళనాడు వెళ్ళి స్టాలిన్ని కలిశారు. ఇలా అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కలిసినప్పటికీ కూడా వారంతా కూడా కాంగ్రెస్తో కలిసి ముందుకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. కేంద్ర రాజకీయాల్లో కేసీఆర్ ఒంటరిగా మిగిలిపోయే పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉండండి. నేను మధు మల్కేడ్కర్, సైనింగ్ ఆఫ్.